విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మేడం పిలిచారట? పిలిచి చాలాసేపు అయింది. సీట్లో లేవా? మా ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నాను మేడం. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? ఆఫీస్ తప్ప వేరే ప్లేస్ దొరకలేదా మీకు కబుర్లు చెప్పుకోవడానికి? సారీ మేడం, ఏదో అర్జెంట్ పని అంటే. మీ పర్సనల్ పనుల కోసం ఆఫీస్ పనులు డిస్టర్బ్ అయితే ఊరుకోను. అచ్చరే రా మెటీరియల్స్ పంపించమని ముంబై ఆఫీస్కి లెటర్ రాసాం. రిప్లై వచ్చిందా? వచ్చింది మేడం, వారం రోజుల్లో పంపిస్తామని రాశారు. అంటే ఈ వారం రోజులు వర్క్ ఆగిపోవాల్సిందేనా? అది కాదు మేడం, పొజిషన్ చెప్పి వెంటనే పంపించమని ఫ్యాక్స్ పంపించాను, ఫోన్ చేసి కూడా చెప్పాను. అక్కడ పనిచేసేది కూడా మీలాంటి వాళ్లేగా. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు కానీ ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటారు? అది కాదు మేడం. ఇంకేం చెప్పొద్దు. నువ్వు ఇమ్మీడియట్ గా బయలుదేరి ముంబై వెళ్ళు. దగ్గరుండి మెటీరియల్స్ తీసుకురా. వాళ్ళ దగ్గర కూడా స్టాక్ లేదట మేడం, రాగానే పంపిస్తా ఉన్నారు. స్టాక్ లేకపోతే వచ్చేదాకా అక్కడే ఉండి తీసుకురా. ఓకే మేడం, రేపు ఎలాగో సండే కాబట్టి ఈవేళ బయలుదేరి వెళ్ళినా పని అవ్వదు. సోమవారం ఉదయం వెళ్తాను మేడం. నో, ఆదివారాలు సోమవారాలను కూర్చుంటే పనులు అవ్వవు. ఆదివారం అయినా ఎలాగోలాగ వాళ్ళని పట్టుకుని మెటీరియల్ డిస్పాచ్ అయ్యేలా చూడాలి. ఓకే మేడం, కానీ రేపు నాకు చిన్న పర్సనల్ వర్క్ ఉంది మేడం. అలాగా? అంత ఇంపార్టెంట్ అనుకుంటే వెళ్ళకు. జాబ్ లో ఉండాలనుకుంటే ఇమీడియట్ గా బయలుదేరి ముంబై వెళ్ళు. లేదంటే ఇంటి దగ్గరుండి పర్సనల్ పనులు చూసుకో. జాబ్ ముఖ్యమో పర్సనల్ పనులు ముఖ్యమో డిసైడ్ చేసుకో. అలాగే మేడం. ఏంటి మాధవి, అతను ఇంకా రాలేదు? వచ్చేస్తాడు తాతయ్య. గంట నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఏదో పని మీద వెళ్ళుంటాడు, వచ్చేస్తాడు. ఇంతకన్నా మిగిలిన పనులు ముఖ్యమా? దీన్ని బట్టి అతనికి నీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. ఇంతకీ ఈ రోజు వస్తానని చెప్పాడా? తప్పకుండా వస్తానని చెప్పాడు తాతయ్య. మరి ఏడి? ప్రేమ అని మోటార్ బైక్ మీద తిరిగిన హుషారు పెళ్లి అనగానే తగ్గిపోయిందా? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ ప్రేమలు అవి అనవసరమని. సుందర్ అలాంటివాడు కా తాతయ్య. ఎవరైనా అంతే, దొరికితేనే దొంగలు, దొరక్కపోతే దొరలు. ఎందుకు ఊరికే అలా సణుగుతారు? వస్తాడేమో చూద్దాం. వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు. అవతల బంగారం లాంటి సంబంధం, కట్నాలు కానుకలు ఏమీ లేకుండా చేసుకుంటామన్నారు. మనకి పనికి రాలేదు, ఎవడో వచ్చి ఉద్ధరిస్తాడని వెయిట్ చేస్తున్నాం. పెద్దవాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఇదిగో ఇలాగే ఉంటాయి పరిస్థితులు. ప్రేమించిన నాళ్ళు బాగానే ఉంటారు, పెళ్లి అనేసరికి అడ్రస్ లేకుండా పారిపోతారు. మీరు కాసేపు ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తాం? మబ్బులు వస్తున్నాయని ముంతలో నీళ్లు పారపోసేదట, అలాగుంది వ్యవహారం. మాధవి, మీ తాతయ్య అలాగే అంటారు గాని నువ్వు ఓసారి ఫోన్ చేసి ఎందుకు రాలేదో కనుక్కోమ్మా. అలాగే. హలో, నేను మాధవిని మాట్లాడుతున్నాను. ఒకసారి సుందర్ని పిలుస్తారా? అవునండి. ఆ? ఆ. ఎప్పుడు? అలాగా, సరే, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. ఏమైంది మాధవి, అబ్బాయి వస్తానన్నాడా? లేదమ్మమ్మా, అర్జెంట్ పని మీద ముంబై వెళ్ళాడట. పని మీద వెళ్ళాడు, పెళ్లి అనేసరికి పారిపోయాడు. ఎవరికి తెలుసు? తాతయ్య. లేకపోతే ఏమిటమ్మా, ఊరెళ్ళడానికి ఇప్పుడే దొరికిందా ముహూర్తం? ఇంటికొస్తే పెళ్లి చేసుకోమని నిలదీస్తామని మొహం చాటేసి ఉంటాడు. తాతయ్య, నువ్వు ఏదేదో ఊహించుకొని మాట్లాడుకు. సుందర్ అలా మొహం చాటేసే మనిషి కాదు. అతని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నీకుంది సరే, అతనికి ఉండాలిగా. ఉంది తాతయ్య,
ఆఫీస్ పని మీద అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చిందట. తను మాత్రం ఏం చేస్తాడు? సరేనమ్మా, ఇదేదో వారం రోజుల్లో సెటిల్ అయితే సరి, లేకపోతే నేను చూసిన సంబంధమే ఖాయం చేసేస్తాను. అంత అవసరం రాదులే తాతయ్య. ఎక్స్క్యూజ్ మీ మేడం, కొరియర్ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఏంటి సరళ అంత సీరియస్గా చదువుతున్నావు? అమెరికా నుంచి లెటర్ వచ్చిందన్నయ్య. అలాగా, నువ్వు వెళ్ళి చాలా రోజులైంది. నువ్వు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నావు. అంచేత ఈ ఉత్తరం అందిన వెంటనే నువ్వు బయలుదేరి వచ్చేయని చెప్పి మా బావగారు లవ్ లెటర్ రాశారా? పెళ్ళైన కొత్తల్లోనే రాయలేదు మీ బావగారు, ఇప్పుడేం రాస్తారు? ఆయనకి లవ్ లెటర్లన్నా లీవ్ లెటర్లన్నా అలర్జీ. అందుకే లెటర్లు రాయరు, పొరపాటున కూడా లీవ్ పెట్టరు. అదో చిత్రమైన క్యారెక్టర్. మరైతే ఎవరు రాశారు ఈ ఉత్తరం? వివేక్. ఏమంటాడు? మనకు పెద్ద పని పెట్టాడన్నయ్య. ఏమిటి సరళ? మనం అర్జెంటుగా ఈ ఊర్లో ఒక అమ్మాయిని వెతికి పట్టుకోవాలి. అదేంటి, సాఫ్ట్వేర్ సెంటర్ వదిలేసి డిటెక్టివ్ ఏజెన్సీ ఏదైనా మొదలెట్టేటంటి కొంపదీసి? అదేం కాదులే, మొన్న కంప్యూటర్ మ్యాగజైన్లో ఓ అమ్మాయి ఫోటో చూశాట. ఈ మధ్య బెంగళూరులో జరిగిన కంప్యూటర్ ఎక్స్పోలో ఆ అమ్మాయి డెవలప్ చేసిన సాఫ్ట్వేర్కి ఎక్సలెన్సీ అవార్డు వచ్చిందట. ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగింది కదా, అందుకని ఫారెన్ మ్యాగజైన్స్లో కూడా ఆ అమ్మాయి టాలెంట్ని మెచ్చుకుంటూ ఆర్టికల్స్ రాసి ఆకాశానికి ఎత్తేసాయట. అందుకని మనల్ని వెళ్ళి వాడి తరఫున ఓ బొకే ఇచ్చి అభినందించిరమ్మన్నాడా? అలాగైతే పర్వాలేదు బాబు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి పెద్దవాళ్లతో మాట్లాడి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకుని రమ్మని రాశాడు. మై గాడ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఫోటో చూడగానే ప్రేమించేయడం, పెళ్లి చేసుకోవాలనే డెసిషన్కి వచ్చేయడం. కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా ఉన్నాడే. ఏముంది, నీ పోలికలే. అదేమిటి సడన్ గా నా మీద పడ్డావు? మరి నువ్వు కూడా లక్ష్మీదేవి గారిని ప్రేమించేసి పట్టు వదలని విక్రమార్కుల్లా ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకుంటున్నావు కదా. ఇంకే, నీ సపోర్ట్ ఫుల్గా ఉందన్నమాట. ఆ నమ్మకంతోనే మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేయమని ఆర్డర్స్ పంపించాడు. ఇంతకీ అమ్మాయి పేరు, అడ్రస్, డీటెయిల్స్ ఏమైనా ఇచ్చాడా, లేక ఆ వివరాలు కనుక్కోవడానికి మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలా? అక్కర్లేదులే, డీటెయిల్స్ రాశాడు. అమ్మాయి పేరు ప్రియా, డాటర్ ఆఫ్ లక్ష్మీపతి, 1-11-11-211-222-323/9 శాంతినగర్. అది డోర్ నంబరా, ఏదైనా బుల్డోజర్ నంబరా? అది డోర్ నంబరే. ఈ ఊర్లో డోర్ నంబర్లన్నీ ఇలాగే కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. అవేం నంబర్లో అర్థం కావు. కరెక్ట్గా చెప్పావు. అది ఇంకా మన సీఎం గారి దృష్టికి వెళ్ళినట్లేదు. లేకపోతే ఈ పాటికి సెటరేట్ చేసేసి ఉండేవారు. ఎనీహో, పేరు అడ్రస్ ఇచ్చాడుగా, మంచి రోజు చూసుకుని వెళ్ళి ఆ లక్ష్మీపతితో మాట్లాడితే ఓ పని అయిపోతుంది. Line 10,000. Line 10,000. 10. 10,000. 10. 10,000. 10. 20. 10. 20. 10. Show.
ఇదంతా నాదే, ఇదంతా నాదే. ఇప్పుడు నేను లక్షాధికారిని, కాబోయే కోటీశ్వరుణ్ణి. ఇప్పుడు నేను లక్షాధికారిని, కాబోయే కోటీశ్వరుణ్ణి. ఇదంతా నాది. లక్షలు, ఈ లక్షలన్నీ నాయే. లక్షలో కాబోయే కోటీశ్వరుణ్ణి. లక్షలో, లక్షలో, ఏమండి లక్షలో, ఏమండి? లక్షలో. ఏమండి? ఆ! ఎయ్యి, నా లక్షలెయ్యి, లక్షలో. తమ టైంకి ఆఫీస్కి వెళ్ళకపోతే లక్షలు కాదు, లక్షణంగా ఉన్న ఉద్యోగం ఊడుతుంది. లేవండి లేవండి. ఏంటా ఎటకారం? ఏదో రోజు నా కళ నిజమవుతుంది చూడు, అప్పుడు నీకు 7 వారాల నగలు చేయిస్తా. నాకు 7 వారాల నగలు వద్దు కానీ ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఆ. సిగ్గు లేకపోతే సరి. ఎంతసేపు పేకాట ఆడడం పగటి కళ్ళ కండం తప్పించి పెళ్ళాం గురించి కూతురు గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఆ మాట అంటేనే నాకు మండుద్దు. మరి నేను పట్టించుకోకుండానే కుటుంబం గడిచిపోతుందా? నేను చదివించకుండానే నీ కూతురు కంప్యూటర్లో మాస్టర్ అయిపోయిందా? అందులో మీ నిర్వాహకం ఏమీ లేదు. ఎంతొచ్చినా పేకాట్లో తగిలేస్తుంటే ఆ పనులు ఈ పనులు చేసి దాని చదువుకి డబ్బు సర్దాను. అది కూడా బాగా చదువుకొని స్కాలర్షిప్లు తెచ్చుకుని ఈ స్థాయికి వచ్చింది. ఉదయాన్నే నీ ఏడుపులు ఆపుతావా? లక్షలు లక్షలు కట్నం ఇస్తాన సంబంధాలన్నీ వదిలేసి దగ్గర సంబంధం అని నిన్ను కట్టబెట్టాడు మా నాన్న. లేకపోతే ఆ కట్నం డబ్బుతో ఎప్పుడో కోటీశ్వరుని అయిపోయావు. అలాగా? అద్దంలో ఒకసారి మొహం చూసుకోండి. లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు, నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. లక్ష్మీపతి గారు అంటే నేనే, లక్ష్మీపతి అంటే నేనే. మీరు? నా పేరు చలసాని, మా చెల్లెలు సరళ. మీరు తెలియపోవటం ఏంటండి బాబు, బ్రహ్మాండంగా తెలుసు. అలా నిలబడిపోయారేంటి? రండి సార్, లోపలికి రండి. ఆ. రండి రండి సార్, రండి. అలా కూర్చోండి. ఈవిడ నా భార్య జానకి, నమస్కారం ఈయన అమ్మా. చలసాని గారు, వారేమో చలసాని గారి చెల్లెలు సరళ గారు. నమస్కారం అండి. నువ్వు వెళ్ళి కాఫీలు పట్టరా. ఇప్పుడే వద్దండి. భలేవారే, పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఆయన అలాగే అంటారు కానీ నువ్వు వెళ్ళి కాఫీలు పట్టరా. లక్ష్మీపతి గారు, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఎంత మాట చెప్పండి. మా మనవడు వివేక్ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. మీ అమ్మాయి ప్రియ కూడా కంప్యూటర్స్లో ఎక్స్పర్ట్ అని ఈ మధ్య ఏదో అవార్డు ఇచ్చారని మ్యాగజైన్స్లో చదివెట్ట. అమ్మాయి ఫోటో కూడా చూసెట్ట. అందుచేత అమ్మాయి బాగా నచ్చిందని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వెళ్ళి మాట్లాడరమ్మని లెటర్ రాశాడు. వాడిచ్చిన అడ్రస్ పట్టుకుని మాట్లాడదామని వచ్చాం. చలసాని గారు, ఇదంతా కళా నిజమా? ఎక్కడో అమెరికాలో ఉన్న మీ మనవడు మా అమ్మాయి గురించి తెలుసుకోవడం ఏమిటి, పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోవడం ఏమిటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకుందామని అడగటానికి వచ్చాం. మీ అంతటి వాళ్ళొచ్చి మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకుంటామని అడిగితే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి? నిజం చెప్పాలంటే ఇదంతా మా అమ్మాయి అదృష్టం. ఒకసారి అమ్మాయిని చూపిస్తే. సారీ చలసాని గారు, అమ్మాయి ఇంట్లో లేదు. ఈ మధ్య కొత్తగా ఏదో ప్రాజెక్ట్ ఒప్పుకుంది, ఆ వర్క్లో బిజీగా ఉంది. సాయంత్రానికి కానీ రాదు. పర్వాలేదులేండి, మేము మరోసారి వస్తాం. వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి మేము వెళ్ళొస్తాం. భలేవారే, అప్పుడే వెళ్ళిపోతానంటారేమిటి? కాసేపు కూర్చుని వెళ్ళండి సార్. లేదండి, వేరే పనుంది. మళ్ళీ వస్తాం. వస్తానమ్మా. మంచిదండి. ఉంటానండి. నమస్కారం. ఈసారి తమరు వచ్చే ముందు ఫోన్ చేయండి. అలాగే, తప్పకుండా చేస్తాను. మంచిది సార్. కాశీ,
మాధవి పెళ్లి విషయం ఏం చేసావు? ఈ విషయం మాట్లాడడానికి సుందర్ ఇంటికొస్తాడని చెప్పావు, వచ్చాడా? రాలేదు మేడం. రాలేదా? అదేంటి? ఏదో అర్జెంట్ పని మీద ఆ రోజే ముంబై వెళ్ళిపోయాడట. అలాగా, ఏదో ఆఫీస్ పని మీద వెళ్ళుంటాళ్లే. వెళ్ళొచ్చు మేడం, కానీ ఊరు వెళ్తున్నానని, అందుచేత రాలేకపోతున్నానని కనీసం ఫోన్ అయినా చేసి చెప్పలేదు. అందుకని చాలా బాధపడ్డాం. అతనే పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిందో కాసి. అయినా ఇప్పుడేమైందని? ఇవాళ రేపో వచ్చేస్తాడుగా, అప్పుడు మాట్లాడొచ్చు. ఏమో మేడం, నేను కాదంటే మాధవి బాధపడుతుందే తప్ప నాకు ఈ సంబంధం చేయడం ఇష్టం లేదు. పెళ్లికి ముందే ఇలా చేస్తే రేపు పెళ్ళయ్యాక ఏం చేస్తాడు? ఈ కాలం కుర్రాలంతా ఇంతే. ఇవన్నీ సినిమా ప్రేమలే కానీ అసలు ప్రేమలు కావని మాధవి కూడా చెప్పాను, వినిపించుకోలేదు. తనేదో ఆ కుర్రాడి మీద నమ్మకం పెట్టుకుంది కానీ నాకైతే నమ్మకం లేదు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా అప్పుడే అలాంటి నిర్ణయానికి రావడం ఎందుకు కాసి? లేదు మేడం, పెళ్ళి అనేసరికి కావాలనే మొహం చాటేశాడు. మాధవి మాట విని నిజంగా ఈ పెళ్లి చేస్తే రేపు ఆ కుర్రాడు సరిగ్గా చూడకపోతే బాధపడేది మనమే కదా మేడం. అదే నిజమేననుకో. అయినా ఈ రోజుల్లో ప్రేమలు ఎక్కడున్నాయి మేడం? కట్నం ఎక్కువిస్తానంటే, అమెరికా పంపిస్తానంటే ఏ పిల్ల మెల్లో అయినా తాళి కట్టేశారు ఈ కుర్రాళ్ళు. అందరూ అలాగే ఉంటారనేం లేదు కాసి. ఏమో మేడం, నా భయాలు నాకున్నాయి. మీరెలాగైనా మాధవికి నచ్చ చెప్పండి. అవతల మంచి సంబంధం తప్పిపోతుందేమోనని బాధగా ఉంది. సరేలే, ఈ విషయం నేనే మాధవితో మాట్లాడతానులే. ఆ పని చేయండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. రామాధవి,